జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి. వీరందరి రాక నాకు చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇటీవల కాలంలో వాడవాడల పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం అన్న తెలుగుదేశం జనసేన ప్రపంచం సృష్టించాలని ప్రజల ఆకాంక్ష మేరకే ఇదంతా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అటు పిచ్చిరెడ్డితో గాని, ప్రసాద్ రెడ్డితో గాని, వారి మిత్ర బృందంతో గాని, వారందరితో కూడా అనేక ఏళ్లుగా వ్యక్తిగతంగా నాకు బంధాలు అనుబంధాలు ఉన్నాయి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగినా వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఎన్నికలు వచ్చే వేళ, మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే వేళ ఈ ఎన్నికల్లో నాకు అండగా నిలవాలని, తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని మంచి మనసు చేసుకుని వారి బంధుమిత్రులంతా కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరిందానికి వారి కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలుకుతూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్ర సృష్టించే మెజార్టీతో, చరిత్ర ఎరుగిన మెజార్టీతో తెలుగుదేశం జనసేన వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతుంది. నెల్లూరు జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధించబోతున్నాయి. రాష్ట్రంలో 57% ఓట్లు, 160 స్థానాలతో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం తథ్యం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావటం తథ్యం. ఆనాడు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ది కార్యక్రమాలు కావచ్చు, మన బిడ్డలకు ఉద్యోగాలు కావచ్చు, అవన్నీ కూడా ఏకదాటిగా నిరాకాటంగా ఏకకాలంలో కొనసాగుతామని తెలియజేస్తూ పిచ్చిరెడ్డిని వారి మిత్ర బృందాన్ని అందరూ కూడా సాధారణంగా తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తారు. జై కోటరెడ్డి గారి నాయకత్వం.